దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానందాము. కీర్తనల గ్రంథం 125వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఈ వాక్యములో వ్రాయబడిన మాట, ఆయన మంచివారికి మేలు చేస్తాడంటండి. రెండవదిగా యథార్థమైన హృదయం గలవారు. ఆయన చేసే మేలు ఎవరికంటే, ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎవరికంటే యథార్థత కలిగిన వారికి. ఎవరి యథార్థత కలిగిన వారిని మనం ఆలోచన చేస్తే, మన పితరుడైన యాకోబు కుమారుడైన యోసేపు వృద్ధాప్యమందు పుట్టినవాడు గనుక యాకోబు ఆయన్ని ఎంతో ప్రేమించాడు. ఒక విచిత్రమైన అంగీని కుట్టించారు. తన అన్నలు చేస్తున్న పొరపాటులు, మోసాలు తండ్రికి చెబుతూ ఉండేవాడు గనుక వారు ఇష్టపడలేకపోయారు. వారి చెడుతనము చెప్పటం వలన తండ్రి కోపపడుతూ ఉండేవాడు. యోసేపు చాలా యథార్థవంతుడై ఉన్నాడు. చిన్ననాటి నుండి కూడా ఎంతో యథార్థత కలిగిన వాడుగా లేఖనాల్లో మనకు కనబడుతూ ఉన్నాడు. గనుక అన్నలు అమ్మివేసిన ఐగుప్తు దేశములో ఫరో ఇంట బానిసగా అమ్మబడిన తన భార్య పాపము చేయమన్నప్పుడు ఆయన పాపము నుండి విడిచిపెట్టి, ఈ ఘోరమైన పాపము చేసి దేవునికి నేను విరోధముగా ఉండలేను అని పారిపోయాడు. అన్యాయముగా జైల్లో ఆయన వేశారు. ఆయన ఎంతో బాధను అనుభవించాడు. 105వ కీర్తన 17వ వచనములో, చెరసాలు అతని బాధించింది, ఇనుము అతని బాధించింది, ఆయనకు నొప్పి కలగజేశాయి. అంతటి బాధను అనుభవించిన యోసేపు గారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. తన యథార్థతను బట్టి ఫరోకి కల కాయించారు. ఆ కల ఎవరు చెప్పినప్పుడు ఫరో అంటూ ఉన్నాడు, ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం, అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడిదంతయు నీకు తెలియపరిచెను గనుక నీవలే వివేక జ్ఞానం గల వారెవరను లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరికీ నీ విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయుందును యోసేపుతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూసినప్పుడు యోసేపు యథార్థతను, అతను ఎంత శోధించబడినా దేవుడు తన కనికరము చెప్పున తన యొక్క శోధన నుండి, శ్రమ నుండి, బాధ నుండి విడిపించారు. అటువంటి బాధలో కూడా ఆయన యథార్థత విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు ఆయన అంతగా దీవించాడు. ఐగుప్తు దేశానికి అధికారిగా దేవుడు మార్చారు. ప్రియులారా, మనకిచ్చిన జీవితంలో పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతకగలిగితే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన ఆశీర్వాదాలను గ్రహిస్తారు. ప్రతి విషయంలో కూడా యథార్థత కలిగి బ్రతకాలని, సత్యముగా జీవించాలని, ప్రభు కొరకు ప్రయాసపడాలని, మంచి వారికి మేలు చేయును, యథార్థవంతులకు మేలు చేయని దేవుడు చెప్తున్నారు. కనుక ఆ మాటను బట్టి మనము దేవుని సన్నిధిలో లోబడాలి, నమ్మకంగా బ్రతకాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నాయన, మంచివారికి మేలు చేసే దేవుడు, నాయన నువ్వు కీడు చేసే దేవుడు కాదు నాయన, మేలు చేసే దేవుడు అయ్యున్నావు. నాయన, యోసేపు గారి జీవితంలో ఎంతో మేలు మీరు చేశారు. తృణీకరించబడిన వాడు,
గొప్పవాడిగా మారాడు. మా జీవితాల్లో ప్రభా నీ సన్నిధి మాతో ఉన్నప్పుడు నిశ్చయముగా మేము దీవించబడతాం. అటువంటి నమ్మకమైన బ్రతుకు అందరికీ దయచేయమని, ఎవరే కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.